హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ టు వాణి ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు చేపల పులుసు అడిగారండి మన కామెంట్స్లో. సో నేను 2 కేజీలు అయితే చేపలు తెచ్చేసాను. దాని ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే దాన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కారం, కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు, ఈ 3 వేసుకొని బాగా చేపలకి మగ్గేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కొంచెంసేపు మగ్గనియాలి. కలిపిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఈ చేపలన్నీ ఒక 50% దాకా మనము ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఫ్రై అయిన తర్వాత అన్నీ ఫ్రై చేసుకున్నాము కదా, ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఆయిల్ ఉంటుందన్నమాట. ఆ ఆయిల్లోనే మనం ఉల్లిపాయలు కోసేసి ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత అల్లం పేస్ట్ వేసేయండి. ఒక 3 స్పూన్లు అయితే వేసాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. తర్వాత టమోటాలు వేసేసానండి. అల్లం పేస్ట్ బాగా స్మెల్ పోయేంత సేపు ఉంచి టమోటాలు వేసాను. టమోటాలు బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, పసుపు ఈ 2 వేసానండి. ఈ 2 ఎందుకు వేసానంటే ఇప్పుడే మనం కారం వేసుకుంటే కొంచెం మాడిన కూడా వాసన వస్తుంది అనమాట. సో అందుకని నేను కారం వేయలేదు. కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత కారం వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ పట్టింది అనమాట. 3 స్పూన్స్ పట్టింది. అడుగు మాడకుండా కలుపుకోవాలి. అడుగు మాడితే కొంచెం టేస్ట్ మారుతుందన్నమాట. పులుసు, చింతపండు పులుసు నేను నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండుని అది పిండి ఇంకా టమాటో గుజ్జులో పోసుకోవడమే. సో పులుసు పోసేసాను. కలుపుకోండి కొంచెం అటు. మన పులుపుకి తగ్గట్టు పులుసు పోసుకోండి. అండ్ వాటర్ యాడ్ చేయాలా, మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత తెరలనియాల. ఇంత బాగా తెరిలిన తర్వాత మనము లైట్గా ఫ్రై చేసుకున్న చేపల్ని ఈ పులుసులో వేసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి. లాస్ట్గా ధనియాల పౌడరు, ఫిష్ కర్రీ మసాలా అండ్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా అంటే దానికి ముందు మనం మసాలా వేసాం కదా, అది ఎలా కలబెట్టుకోవాలంటే ఇట్లా పైనే కలబెట్టుకుంటే సరిపోతుంది. బాగా కలపొద్దండి, చేపలు చిదురైపోతాయి, గలీజ్గా ఉంటుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉందన్నమాట. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్